రాష్ట్రంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో తొలిసారిగా 2 లక్షల మంది ఫెయిల్ అవ్వడంతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అవ్వడం వారి తప్పిదం కాదని ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్లనే జరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య ఘోరంగా ఉందని సుమారు 3000 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ ను నియంతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వము అబద్ధాలతో ఇవాళ నడిపిస్తా ఉన్నారు. పక్కా అబద్ధాలు. నేను మీ మిత్రుల కోసం నేను చెప్తా ఉన్నాను. ఎవరో కాదు, సాక్షాత్తు సాక్షి పత్రికలోనే వచ్చింది. సాక్షి పత్రికలోనే ఆయన కొత్తగా చీఫ్ సెక్రటరీగా, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేసిన విజయానంద్ గారు చెప్తారు. అదేమంటే దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తుందని చెప్పి ఆయన చెప్పారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా విజయానంద్, ఇవాళ మీరేమి సెకీతో అదానీతో అగ్రిమెంట్ అయ్యి ₹2.49 పర్ యూనిట్ చొప్పున ఇవాళ మీరు అగ్రిమెంట్ చేశారు. దానిపై ఇవాళ హైకోర్టులో కూడా మేము ఛాలెంజ్ చేశాం. ₹2.49 బహిరంగ మార్కెట్లో ₹1.99 దొరుకుతూ ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ₹2.17 కొంటా ఉన్నారు. ఇదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ₹2.17 కొంటా ఉంది. బహిరంగ మార్కెట్లో ₹1.99 కొనుగోలు చేసుకుంటా ఉన్నారు. నువ్వు ₹2.49 కొనుగోలు చేసి 25 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకొని 25 ఇయర్స్ నువ్వు ప్రజల పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు అదనంగా భారం మోపుతా ఉన్నావు ఎలక్ట్రిక్ కన్జ్యూమర్స్ పైన. ఇది ట్రెండ్ సెట్టర్ అంటాడు ఆయన. పక్కా పచ్చి అబద్ధం. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను మంత్రులు ముఖ్యమంత్రులు కాదు, నువ్వు అధికారి కదా, నీవు రా డిబేట్కి. నీకు అన్ని వివరాలు నీ దగ్గర ఉన్నాయి కదా, మేము కూడా మా దగ్గర ఉన్న వివరాలతో వస్తాం. కాబట్టి ఏమంటే పచ్చి అబద్ధాలతో గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. ఎంత పచ్చి అబద్ధాలంటే ఇవాళ హిందూ పేపర్లో ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అంటాడు, ఫ్రంట్ పేజ్ న్యూస్ అది. ఆయన ఏమంటాడు, నో స్కోప్ ఫర్ క్రాప్ హాలిడే సేస్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇదంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటిది లేదు, ఎక్కడ కూడా క్రాప్ హాలిడే లేదని మినిస్టర్లు ఇచ్చారు. ఒక మినిస్టర్ పెద్దగా మేమేమో కాంట్రాక్ట్ చేయదు. మరి మినిస్టర్ని మేము కాంటాక్ట్ చేసేది అనుకోవచ్చు. మరి సేమ్ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు. ఎవరు? కోనసీమ జిల్లా కలెక్టర్ గారు. బ్రదర్, ఇది మాత్రం ఖచ్చితంగా అందరు కూడా ఇది కొంత ఓపికగా వినాలి. ఎందుకంటే వేరే పొలిటికల్ లీడర్ ఇస్తే అదొక రకం. ఏమి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలపైన ఉద్యమాలు పొందుకొస్తున్నారు. కాబట్టి మేము కోరుతున్నది ఏమంటే ముందు సమైక్య ఉద్యమాలు చేద్దాం. అటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఇప్పుడు మనం కలిసి సమైక్యంగా ఉద్యమాలు చేయడం ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పి తద్వారా మనం కలిసికట్టుగా రేపు ఎన్నికలు పోతే ఉపయోగం. ఇప్పుడు ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడేటప్పుడు మనం ఇప్పుడు ఎన్నికల గురించి, ఎత్తుల గురించి, తర్వాత ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనే అంశాలపైన చర్చిస్తే ప్రజలు దానికి విశ్వసించారు, దానికి సరైన రెస్పాన్స్ ఉండదు. కాబట్టి మేము కోరుతున్నది ఏమంటే అన్ని రాజకీయ పార్టీలు, నిజంగా ప్రజల పక్షం నిలబడాలనుకునే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు కొన్ని ఉద్యమాలు చేస్తారు. అదే సందర్భంలో సమైక్య ఉద్యమాలకు కూడా మనం కలిసి ముందుకు పోతే బాగుంటుంది. ఆ రకంగా ముందుకు రావాలని కోరుతాం. రెండోది పవన్ కళ్యాణ్ చెప్పేది ఇంకోటి ఏమంటే ఒక మూడు అంశం.